నమస్కారం. న్యూస్ మంత్ర ప్రేక్షకులకు స్వాగతం. ఒక సినిమాకి హిట్ టాక్ వస్తే థియేటర్స్ దగ్గర సందడిగా ఉంటుంది. కానీ అసలు రాష్ట్రం మొత్తం భయానకమైన తుఫాను, వరదల్లో మునిగిపోతుంటే జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్న టైంలో కూడా ఒక సినిమా రిలీజ్ అయ్యి థియేటర్స్ దగ్గర జాతరను తలపించింది అంటే నమ్ముతారా? అది కేవలం మన మెగాస్టార్ చిరంజీవి గారికి మాత్రమే సాధ్యమైంది. ఆ ఆణిముత్యం టాలీవుడ్ చరిత్రలోనే ఎపిక్ సోషియో ఫ్యాంటసీగా మిగిలిపోయిన జగదేక వీరుడు అతిలోక సుందరి. 1990 మే 9న రిలీజైన ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అప్పటి వరకు ఉన్న బాక్సాఫీస్ లెక్కలను తిరగరాసి ఒక ఇండస్ట్రీ హిట్గా ఎలా నిలిచిందో ఇవాళ మనం మాట్లాడుకుందాం. ఈ సినిమా పేరు చెబితే చాలు ప్రతి తెలుగు ప్రేక్షకుడికి ఒక తెలియని ఉత్సాహం వస్తుంది. అసలు ఆనాటి రోజుల్లో ఎలాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ సమయంలో ఈ స్థాయి గ్రాఫిక్స్, ఇంత గొప్ప కథ తీయాలి అని ఆలోచించడమే ఒక సాహసం. ఆ సాహసం వెనుక ఉన్న కష్టం, ఆ విజయం వెనుక ఉన్న రహస్యాలు వింటే నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ కాంటెక్స్ట్ చూస్తే అప్పటికే చిరంజీవి గారు ఖైదీ, పసివాడి ప్రాణం, యముడికి మొగుడు లాంటి సినిమాలతో టాలీవుడ్లో నంబర్ 1 స్థానానికి చేరుకున్నారు. మాస్లో ఆయన ఫాలోయింగ్ పీక్స్లో ఉన్న టైం అది. అయితే ఎప్పుడూ అదే కమర్షియల్ ఫార్మాట్ కాకుండా ఒక కొత్త ప్రయత్నం చేయాలి, ప్రేక్షకులను ఒక ఫ్యాంటసీ లోకంలోకి తీసుకెళ్లాలి అని దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారు, మెగా ప్రొడ్యూసర్ సి అశ్విని దత్ గారు కలిసివేసిన మాస్టర్ ప్లాన్ ఈ జగదేక వీరుడు అతిలోక సుందరి. వైజయంతి మూవీస్ బ్యానర్ పైన ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ను టేకప్ చేశారు. ఈ సినిమా సక్సెస్ హీరోగా చిరంజీవి గారి రేంజ్ను ఇంకో 10 మెట్లు పైకెక్కించింది మరియు డైరెక్టర్ రాఘవేంద్రరావు గారి విజన్ ఏంటో పాన్ ఇండియా లెవెల్లో చూపించింది. అప్పటికే రాఘవేంద్రరావు గారు వరుస విజయాలతో ఉన్నా కూడా ఈ సబ్జెక్ట్ ఆయనకి కూడా ఒక పెద్ద ఛాలెంజ్లా అనిపించింది. కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా ఒక దేవకన్య భూమి మీదకు రావడం, ఇక్కడ ఒక గైడ్తో ప్రేమలో పడటం అనే లైన్ను అద్భుతంగా రాసుకున్నారు జంధ్యాల గారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ మరియు అన్నోన్ ఫ్యాక్ట్స్లోకి వెళితే చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. ఈ మూవీ బడ్జెట్ అప్పట్లో దాదాపు 4 నుంచి 5 కోట్లని అంటారు. ఇప్పటి టర్మ్స్లో చెప్పాలంటే అది 100 కోట్లతో సమానం. ఇక రెమ్యునరేషన్ విషయానికి వస్తే అప్పట్లో శ్రీదేవి గారు పాన్ ఇండియా టాప్ హీరోయిన్. ఆమె డేట్స్ దొరకడం చాలా కష్టం. అశ్విని దత్ గారు శ్రీదేవి గారికి దాదాపు 25 లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చారు అని ఒక టాక్ ఉంది. ఇది అప్పట్లో ఒక సెన్సేషన్. చిరంజీవి గారి రెమ్యునరేషన్ కూడా దాదాపు 30 నుంచి 35 లక్షల వరకు ఉండేది. షూటింగ్ టైంలో చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. శ్రీదేవి గారి దేవకన్య గెటప్ కోసం ప్రత్యేకంగా బొంబాయి నుంచి డిజైనర్స్ ని తెప్పించారు. ఇళయరాజా గారిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ గాని, అబ్బని తీయని దెబ్బ, అందాలు అహో మహోదయం లాంటి పాటలు ఒక మ్యాజిక్ లా కలిసొచ్చాయి. ఈ సినిమాలో విలన్ మహద్రష్టగా అమరీష్ పురి గారు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ప్రపంచాన్ని జయించాలని ఆశపడే ఆ పాత్ర కోసం ఆయన ప్రాణం పెట్టి నటించారు. ఆ రోల్ ఇంకా ఎవరూ చేయలేరు అనే రేంజ్లో ఆయన జీవించేశారు. షూటింగ్ సమయంలో జరిగిన ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే శ్రీదేవి గారు తన సొంత ఖర్చుతో కొన్ని కాస్ట్యూమ్స్ డిజైన్ చేయించుకున్నారు. ఇలా ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం ఎంతో డెడికేషన్తో పనిచేశారు కాబట్టి అంత గొప్ప అవుట్పుట్ వచ్చింది. ఇక బాక్సాఫీస్ ర్యాంపేజ్ విషయానికి వస్తే రిలీజ్ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలను మే మచిలీపట్నం తుఫాను చుట్టుముట్టింది. భారీ వరదలు, ఈదురుగార్యలు, కరెంట్ లేదు, రోడ్స్ అన్నీ బ్లాక్ అయ్యాయి. ఈ టైంలో సినిమా రిలీజ్ అయితే డెఫినెట్గా లాస్ వస్తుంది అని అందరూ భయపడ్డారు. కానీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి చూసిన వాళ్లు దేవకన్య భూమి మీదకి వస్తే ఎలా ఉంటుందో శ్రీదేవిని చూసి మహదానందపడ్డారు. మెగాస్టార్ మాస్ స్టెప్స్, ఫైట్లు, కామెడీ టైమింగ్ చూసి జనాలు పిచ్చెక్కిపోయారు. వరదల్లో కూడా మోకాలోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లి మరీ థియేటర్స్ ని హౌస్ఫుల్ చేశారు. ఈ సినిమా అప్పట్లో దాదాపు 15 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సౌత్ ఇండియాలోనే ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటి ఇన్ఫ్లేషన్ తో కంపేర్ చేస్తే అప్పట్లో 15 కోట్లు అంటే ఇప్పుడు దాదాపు 200 కోట్ల షేర్తో సమానం. ఎక్కడ చూసినా 50 రోజులకు తగ్గకుండా ఆడి చాలా సెంటర్స్ లో 100 రోజులు, 175 రోజులు రికార్డ్ సృష్టించింది. సినిమా బడ్జెట్ కు మించి ప్రొడ్యూసర్ కి హ్యూజ్ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టింది. ఆ రోజుల్లోనే బయ్యర్లందరికీ ఊహించని స్థాయిలో లాభాలొచ్చాయి. ఏరియా డిస్ట్రిబ్యూటర్లందరూ ఆనందంతో పండగ చేసుకున్నారు. ఇలాంటి ఒక వసూళ్ల సునామీని టాలీవుడ్ అంతకుముందు ఎప్పుడూ చూడలేదు. కల్ట్ లెగసీ విషయానికి వస్తే టాలీవుడ్లో సోషియో ఫ్యాంటసీ సినిమాలకు ఒక బెంచ్ మార్క్లా జగదేక వీరుడు అతిలోక సుందరి మిగిలిపోయింది. తర్వాత వచ్చిన చాలా సినిమాలకు ఈ మూవీ ఒక టెక్స్ట్ బుక్లా మారింది. రాజుగా చిరంజీవి గారి యాటిట్యూడ్, ఇంద్రజగా శ్రీదేవి గారి అందం, అమాయకత్వంతో కూడిన యాక్టింగ్, జంధ్యాల గారి డైలాగ్స్ అన్నీ ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో ముద్రించుకుపోయాయి. ఈ సినిమాలో ఉన్న పిల్లల క్యారెక్టర్లు, ఆ ఉంగరం చుట్టూ తిరిగే కథ ప్రేక్షకులను కట్టిపడేసింది.
బ్రహ్మానందం, జనగరాజ్ లాంటి వారి కామెడీ ట్రాక్తో థియేటర్లలో నవ్వుల పువ్వులు పూశాయి. ఈ సినిమా తర్వాత చిరంజీవి గారి స్టార్డమ్ ఆకాశాన్ని తాకింది. మాస్, క్లాస్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సినిమాని ఓన్ చేసుకున్నారు. ఇందులో శ్రీదేవి గారు చెప్పే మానవుడా అనే డైలాగ్ అయితే ఇప్పటికీ సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో వస్తూనే ఉంటుంది. ఒక మ్యాజిక్ రింగ్, హిమాలయాల బ్యాక్ డ్రాప్, అద్భుతమైన విజువల్స్ అన్నీ కలిసి ఈ సినిమాని తెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా మార్చాయి. మరి ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఈ ఎపిక్ బ్లాక్ బస్టర్ సినిమా గురించి మీ ఒపీనియన్ ఏంటో మాకు తెలియజేయండి. ఈ సినిమాని టీవీలో చూసారా లేక అప్పట్లో థియేటర్కి వెళ్లి చూసారా? మీరు ఈ సినిమాని ఫస్ట్ టైం ఏ థియేటర్లో చూశారు? ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన సీన్ కానీ, నచ్చిన పాట కానీ లేక డైలాగ్ కానీ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో పంచుకోండి. మీరు పంచుకునే ప్రతి జ్ఞాపకం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ మూవీ ఫ్యాక్ట్స్, రెట్రో సినిమాల బాక్సాఫీస్ ముచ్చట్లు మరియు టాలీవుడ్ అప్డేట్స్ కోసం వెంటనే మన న్యూస్ మంత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేసి మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరో అద్భుతమైన సినిమా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి న్యూస్ మంత్ర. జై హింద్.